పూర్వం శ్రీకృష్ణుని అంశతో జన్మించిన గోపాలుడు గోపికతో ఎంతో ప్రేమగా ఉండడం గమనించిన రాధాదేవి కోపంతో వారిద్దరిని భూలోకంలో పుట్టమని శపిస్తారు. ఆ తర్వాతి కాలంలో భారతదేశంలోని ధ్వరంధజుడు అనే రాజుకు కుమార్తెగా తులసీదేవి జన్మిస్తుంది. తులసీదేవి విష్ణుమూర్తిని తన భర్తగా కావాలని ఘోర తపస్సు చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుని అంశైన గోపాలుడు జలంధరుడు అనే రాక్షసుడిగా భూమిపై జన్మించాడు. నీవు అతని వివాహం ఆడమని తులసీదేవికి చెప్తారు. బ్రహ్మదేవుని వరం వల్ల జలంధరునికి ఎవరి చేతిలోనూ మరణం ఉండదు. షరతుగా నీ భార్య ప్రాతివత్యానికి భంగం కలిగితే నీ వరం పనిచేయదని బ్రహ్మదేవుడు చెప్తాడు. జలంధరుడికి మరణం లేనందున ముల్లోకాలను జయించాలన్న కోరిక కలుగుతుంది. అతడు దేవతలపై దాడి చేసి లోకాలను ఆక్రమిస్తాడు. అప్పుడు దేవతలందరూ త్రిమూర్తులను కాపాడమని వేడుకుంటారు. ఇప్పుడు శివుడు జలంధరుడితో యుద్ధం చేస్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి జలాంధరుడు రూపంలో తులసీదేవి దగ్గరికి వెళ్లి తన ప్రాతివత్యానికి భంగం కలిగేలా చేస్తారు. ఇక బ్రహ్మవరం పనిచేయక జలాంధరుడు శివుని చేతిలో మరణిస్తాడు. అప్పుడు కోపంతో తులసీదేవి తన భర్త రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని బండరాయిలాగా మారిపోవమని శపిస్తారు. తర్వాత వచ్చింది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుని విష్ణుమూర్తి పాదాలపై పడి శరణు కోరారు. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహించి ఇక ముందు కాలంలో నీ శరీరం గండకీ నదిగా మారుతుంది. నీ జుట్టు పవిత్రమైన తులసి ముఖగా అవతరిస్తుంది. నీవు అవతరించిన తులసి చెట్టును ముల్లోకాల్లోనూ వైకుంఠంలోనూ పూజిస్తారు. నీవు ప్రవహించే పవిత్రమైన గండకీ నదిలో శాలిగ్రామ రాయిగా నేను అవతరిస్తాను. ఆ రాయి రూపంలో ఉన్న నాకు ఎవరైతే తులసి దళాలు సమర్పిస్తారో వారికి నా అనుగ్రహం వల్ల సర్వ సుఖాలు పొందుతారు. ఇంకా వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని విష్ణుమూర్తి తులసీదేవితో అంటారు.